హాయ్. మన రాజ్యాంగ అంటే భారత రాజ్యాంగం రచనకు దాదాపు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయం పట్టిందట. అయితే ఆ తర్వాత అందులోని వివిధ అంశాలని పరిశీలించడానికి దాదాపు 22 కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 11 సార్లు సమావేశాలు నిర్వహించగా 165 రోజుల సుదీర్ఘ చర్చలు నిర్వహించారట. 1949 నవంబర్ 26న ఆమోదం పొంది జనవరి 26, 1950 నుండి మన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అయితే 1950 జనవరి 26 రాజ్యాంగం అమలైనప్పుడు ఆ సమయంలో రాజ్యాంగం మొత్తంలో ఆర్టికల్స్ 395 ఉండేవి. అలాగే షెడ్యూల్స్ 8 ఉండేది. మొత్తం 22 భాగాలుగా ఆ రాజ్యాంగం ఉండేది. అయితే ప్రజెంట్ మన రాజ్యాంగం 448 ఆర్టికల్స్ ఉన్నాయి, 12 షెడ్యూల్స్ ఉన్నాయి, ఒక 25 భాగాలుగా ప్రస్తుతం రాజ్యాంగం ఉంది. అయితే రాజ్యాంగాన్ని ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా ఇప్పటి వరకు మనం పరిశీలిస్తే దాదాపు 106 సార్లు సవరించారట. అందులో ఫస్ట్ అంటే మొదటి సవరణ ఎప్పుడు జరిగిందంటే 1951లో భూ సంస్కరణ కోసం దాన్ని సవరించారట. అలాగే చివరిసారి ఇటీవల కాలంలో 2023లో మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం సవరించారట. సో ఇది కాస్త స్థూలంగా రాజ్యాంగం గురించి. సో మిత్రులారా, రాజ్యాంగం వీలైతే చదవండి, రాజ్యాంగాన్ని గౌరవించండి. అలాగే ప్రతిసారి మొన్నటి వరకు చెప్తూనే ఉన్నాం, ఓటు హక్కు ప్రతిసారి వినియోగించుకోవాలి. అలాగే మనకు స్వేచ్ఛ ఉంది, వాక్ స్వాతంత్రం ఉంది, అది రాజ్యాంగం నుంచి రావాలి. సో మిత్రులారా, సో మరో వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం మిత్రులారా. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ బీవీఆర్ రావు సైనింగ్ ఆఫ్.